వ్యక్తిని చూశాడు. ఏంటి ఆ పక్షవాయువు గల వ్యక్తి విశ్వాసం చూడలేదు, కానీ 4 వ్యక్తులు పెంకిటిని విప్పేసి దింపుతుండగా చూశాడు. ఆ విశ్వాసం ద్వారా ఆ పక్షవాయువు గల వ్యక్తిని నీ పరుపెత్తుకొని లేచి నడిచేయి అన్నాడు. చూడండి, విశ్వాసం ద్వారా ఏ కార్యమైనా జరుగుతుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం. అందుకని విశ్వాసాన్ని పెంచుకోండి, నమ్మండి. ఒకే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానం బిడ్డలందరూ బట్టి స్తుతిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. ప్రభా, ఎన్ని నిమిత్తమైతే మీకు వచ్చారో మీకు తెలుసు తండ్రి. నానా విధములైన రోగముల చేత పీడించబడుతున్న వారి మధ్యలో మీరు వెళ్ళి అయ్యా వారిని పలకరించి అయ్యా వారిని స్వస్థపరిచి విడుదలపరిచారు. అలాగే మీరు ఇచ్చిన అధికారం చొప్పున నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం గల నామములో ఈ బిడ్డలో ఉన్న ప్రతి విధమైన వ్యాధులు యేసు అధికారం గల నామములో బయటికి పమనాకి తండ్రి. మీరు పొందిన దెబ్బల్లో గాయాలను స్వస్థత విడుదల చేశారు. సంపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో కలుగునుగాక. ఏ అవయవాలైతే బాగాలేవో యేసు నామములో అవి నార్మల్ డిక్లేర్ చేస్తున్న యేసునామం. పరమ వైద్యుడా, నీ రిపోర్ట్స్ నార్మల్ డిక్లేర్ చేస్తున్న యేసునామములో. పరమ తండ్రి, మీరు తీసుకుంటున్న మెడిసిన్లో ఆహారంలో రక్తం ప్రోక్షిస్తున్నాం నాయన. ఇప్పుడే స్వస్థత, విడుదల, ఆరోగ్యం కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప సాక్షులుగా నిలబెట్టుకుని నీ నామాన్ని మహిమపరచుకోండి. వారి గృహాలకు క్షేమంగా తోడుకోవడమని దాసురముగా యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం ప్రకటిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. అందరికీ ప్రార్థన చేస్తాం కదమ్మా, దేవుడు కార్యం చేస్తారు. ఇగో అయ్యగారు రసగుల ప్యాకెట్లు ఇస్తారు, జాగ్రత్తగా అవి తినండి. ప్రేయర్ చేస్తాం. అవన్నీ ప్రేయర్ చేస్తున్న రసగుల ప్యాకెట్లు మరి తినాలి. చక్కగా మీరందరూ ఆరోగ్యం పొందుకోవాలి, ఒకటే ఉద్దేశం. ఏమా, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, అంతే. ఓకేనా? ప్రార్థన అయితే చేసుకోండి.